హలో గాయ్స్, ఈరోజు అయితే మనం లక్ష్మి కూడా కాటేదాన్ దగ్గర అయితే ఉన్నాం. సో చౌదరి ఆర్ట్స్ దగ్గరకు వచ్చినాం. ఒకసారి అయితే చూసేసుకుందాం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఈ యొక్క గణేశుడు ఆల్మోస్ట్ 3 to 4 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మనం అయితే 6 to 7 lakhs దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక విగ్రహం చూడొచ్చు, ఎంత ఎంత యూనిక్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం ముంబై గణేశుడు ప్రతి ఒక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్ అయితే తీసుకోవచ్చు. ఒక్కొక్క 20 to 25 feet అయితే ఉంటుంది. కొంచెం కలరింగ్ వర్క్ ఒకటి మిగిలి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిజైన్ తో అయితే చేసినారు. కలరింగ్ పార్ట్ అయితే అవ్వలేదు. ఒకసారి కలరింగ్ పార్ట్ అయినాక లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఛానల్లో కలరింగ్ పార్ట్ అయినాక కూడా వీడియో అయితే పెడదాం, ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం. మొత్తానికి చౌదరి ఆర్ట్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడొచ్చు ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రూపంలో వీళ్ళైతే తయారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి మనం వినాయక చవితి దగ్గరికి వస్తుంది కాబట్టి, సో మనకైతే ఎగ్జాక్ట్లీ September 7th రోజు కాబట్టి మనకి ఓన్లీ 27 days అయితే ఉంది. సో వీళ్ళైతే వర్క్ అయితే ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికి మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కేసినాం. చూడొచ్చు మంచి వ్యూ అయితే ఇక్కడ ఉంది. సో ఎవరినైతే ఎక్కనివ్వట్లేదు ఫస్ట్ ఫ్లోర్ కి. మనం అయితే యూట్యూబ్ ఉందని చెప్పేసి పైకి అయితే ఎక్కేసినాం. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్కటి మనం టాప్ వ్యూ నుంచి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి మనం అయితే పైకి ఎక్కేసి తీసినాం. మన హైదరాబాద్ లోనే ముంబై స్టైల్ అయితే వీళ్ళు రెడీ చేస్తారు. సో మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ అని ఎక్కడైనా మీరు గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే మీకైతే వచ్చేస్తుంది. సో నేనైతే లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరైతే ఒకసారి చెక్ చేసి. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్క విగ్రహం అయితే ఆల్మోస్ట్ బుక్డ్ అని పెట్టేసినారు. సో ఒక్కొక్కటి మేము అబ్జర్వ్ చేసింది ఎక్కడ అంటే, ఒకటి నాగర్ కర్నూలు, ఒకటి కరీంనగర్, ఒకటి జగిత్యాల. సో అలా ఒక్కొక్క ట్యాగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ బుక్డ్ అని చెప్పేసి వాళ్ళు ఒక ట్యాగ్ అయితే వేసినారు. చూడొచ్చు మనకి ప్రతి ఒక్క విగ్రహం అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. సో మనం ఏ ఆర్డర్ ఇచ్చినా సరే ముంబై స్టైల్లో వీళ్ళు ప్రతి ఒక్క విగ్రహం చేయడానికి రెడీ అయితే ఉన్నారు. సో వీళ్ళ దగ్గర మంచి మంచి కళాకారులు అయితే ఉన్నారు. ఒక షెడ్ వచ్చేసి మొత్తం 30 feet to 25 feet అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇంకో షెడ్ లో వచ్చేసి 20 to 15 feet అయితే ఇంకో సపరేట్ షెడ్ లో చిన్న చిన్న పీసులన్నీ ఒక సపరేట్ షెడ్ లో ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఇంతసేపు చేసింది ఒక ఎత్తు, సో వీళ్ళు తీసుకెళ్లేది ఇంకొక ఎత్తు. ఇంత పెద్ద విగ్రహం అయితే ఉందో, సో అంత జాగ్రత్తగా వీళ్ళైతే తీసుకెళ్లాలి. ఒక్కొక్కరు కరీంనగర్, అలియాబాద్, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి వీళ్ళైతే ఆర్డర్స్ అయితే పెట్టారు. సో ఎంత ఆర్డర్ పెట్టారో, 6 months నుంచి జరిగే ఈ విగ్రహం తయారీకి జస్ట్ 27 days ఉంది పండగకి. సో చూడొచ్చు ఎంత నీట్ గా వీళ్ళైతే తయారు చేశారో, అంతే నీట్ గా వీళ్ళైతే ట్రావెలింగ్ లో తీసుకెళ్లాలి. నాకు తెలిసి అంత దూరం వెళ్ళడానికి 3 to 4 days అయితే ఈజీగా పడుతుంది. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది. సో వీళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి కాబట్టి పక్కా 3 to 4 days అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి విగ్రహం అయితే పడవ పైన కూర్చొని వెళ్తున్నట్టయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ షెడ్ లో నాకు తెలిసి హైలైట్ అయితే ఇదే. వీళ్ళైతే మెయిన్ ఎంట్రన్స్ లో ఈ విగ్రహం అయితే పెట్టినారు, బట్ కలరింగ్ అయితే ఏం అవ్వలేదు. ఒక్కసారి మనం కలరింగ్ అయినాక కూడా వీడియో తీసి అయితే మెయిన్ షెడ్ కి అయితే వచ్చాం కాబట్టి భారీ భారీ విగ్రహాలన్నీ ఇవే షెడ్ లో ఉన్నాయి. మొత్తం 30 feet 25 feet కి సంబంధించిన మన హైదరాబాద్ లో ఎవరైతే ఆర్డర్ పెట్టినా ప్రతి ఒక్క బేగం బజార్ గానీ, హైదరాబాద్ లో ఉన్న మెయిన్ సిటీస్ ఇక్కడ నుంచే వెళ్తాయి. ఇక్కడ మనకి మెయిన్ కళాకారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడే ఆర్డర్ పెడతారు. సో పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఇవే షెడ్ లో ఉన్నాయి. వీళ్ళైతే 70% వర్క్ అయితే అయిపోయినట్టే.
ఈ 15th ఆగస్ట్ నుంచి వీళ్ళైతే బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ అని. సో ఇక్కడ చూడొచ్చు మనకి 70 to 80% వరకు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో కొన్ని కట్టెలు అయితే ఉన్నాయి, ఆ కట్టెలు ఇప్పినాక కూడా మనం వీడియో అయితే కవర్ చేసాం. మొత్తం పెయింటింగ్ వర్క్ అయ్యాక మనకి ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క విగ్రహం అయితే 10 మంది to 15 మంది అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో చాలా భారీగా ఉన్నాయి కాబట్టి చాలా టైం కూడా పడుతుంది.